వక్ఫ్కి సంబంధించి ఎవరు కూడా వక్ఫ్ ఆస్తులు లాక్కుంటానని చెప్పట్లా, లేదా వక్ఫ్ ఆస్తులు కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుందని హిందువులకు పంచుతారని చెప్పట్లా. వక్ఫ్ పేరుతో భూములు తీసుకునేటప్పుడు ఒక కొత్త విధానాన్ని అనుసరించమని చెప్తున్నారు. ఏంటది? ఇప్పటిదాకా ఇది వక్ఫ్ అంటే ఇక అది వక్ఫ్తే, అది చివరికి అలహాబాద్ హైకోర్టు అయినా వెళ్ళింది, లేకపోతే పెద్ద పెద్ద క్రీడా ప్రాంగణాలు వెళ్ళిపోయినాయి, అదేమంటే అంబానీ ఇల్లు అయినా అదే అంటారు. ఇట్లాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కింద స్థాయిలో తమకిచ్చిన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారు. వక్ఫ్కి ఎందుకు విచక్షణాధికారం ఇచ్చారు? నోటి మాటతో ఏనాడో చెప్పుంటే కనుక ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఆ ఆస్తిని వక్ఫ్కి ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వట్లేదు. కాబట్టి పెద్దల పట్ల గౌరవంతో, ముస్లిం పెద్దల పట్ల ఉన్నటువంటి నమ్మకంతో అది ఇచ్చారు. కానీ దాన్ని తర్వాత కాలంలో మిస్యూజ్ చేసింది ఏంటి? హిందూ దేవాలయాలది వక్ఫ్ అని ఎవరో చెప్పారు అంటే, ఇక్కడ రాసి ఉన్న కాగితం కాకుండా పెద్దలు చెప్పారు అని ఎవరన్నా చెప్తే దాని ఆధారంగా లాక్కుంటూ ఉండటం వలననే వివాదం వచ్చింది. ఇప్పుడు ముస్లిం పెద్దలందరూ కూర్చుని చర్చించుకోవాల్సిందేంటి? మనం ఇక పైన అట్లా రాసినవి మాత్రమే వక్ఫ్ కిందకి తీసుకుందాం, దేని పడితే దాన్ని క్లెయిమ్ చేసుకోవద్దు అని మీరందరూ కూర్చుని నిర్ణయించుకుని ఇక పైన ఇట్లా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం కరెక్ట్. కానీ వక్ఫ్ చట్ట సవరణలో అన్య మతస్థుల్ని తీసుకొస్తామని ఏమైనా చెప్పారా? అందులో ప్రభుత్వం అనేటటువంటి దానికి సంబంధించి వక్ఫ్కి తీసుకొచ్చినటువంటి చట్టంలో అదే మతంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకి కూడా, అదే మతంలోని ఇతర వర్గాలు, అది అసలు పాయింట్. అంటే ముస్లిం మతంలోనే ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఛాన్స్ వస్తుంది. దాన్ని దాచేసేస్తున్నటువంటి పరిస్థితి ఓవైసీది. దాన్ని కవర్ చేసుకోవడానికి తిరుమల లడ్డూని వాడాడు ఆయన. ఏమని? తిరుమల లడ్డూలో జంతు కల్తీ కలిసిందంటున్నారు, జంతు కొవ్వు కలిసిందంటున్నారు, అపవిత్రం, అది ఎలాంటి సెంటిమెంటో మాకు ఇది సెంటిమెంట్ అని. తిరుమల లడ్డూలో కలిసింది కల్తీ, ఎస్, ఆ కల్తీకి సంబంధించిన ఇప్పుడు విచారణ జరుగుతోంది, చట్టపరంగా శిక్షిస్తారు. మరి వక్ఫ్ను అడ్డం పెట్టి ఇట్లాగ చివరికి కోర్టులే మాదని లేకపోతే గుళ్ళే మావని రాస్తున్నది ఆ ఉత్తర్వుల్లోనే తప్పు కదా ఉంది. మరి దాని మీద ఎవరిని చర్య తీసుకోవాలి? కాబట్టి వక్ఫ్ అనేటటువంటి దాంట్లో గౌరవం ఉంది ఎవరికైనా సరే. ఆ గౌరవం ఏంటంటే ఇప్పుడు దేవాదాయ శాఖకి ఎట్లాగో, చర్చిలకి ఎట్లాగో ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసున్నప్పుడు ఆ ఆస్తిని దాన్ని వినియోగించుకోవడంలో తప్పే లేదు. కానీ వేరే వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికి ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకోవడం వల్లనే వచ్చినటువంటి సమస్య. నిజాన్ని గ్రహించి అంగీకరించి సరిచేయడం మానేసి కొత్త వివాదాలు సృష్టించాలనుకుని దానికి హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి సెంటిమెంట్ని వాడాలనుకోవడమే ఓవైసీ చేస్తున్న తప్పు.